సజెషన్ చేయాలి. Thank you students for your double exercise. Now I would like to invite Ruchita from 10th class to deliver Telugu speech about Republic Day. అందరికీ శుభోదయం. గౌరవనీయులు మన పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ లీమా మేరీ గారికి, సిస్టర్స్కి, ఉపాధ్యాయులందరికీ మరియు నా తోటి విద్యార్థులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే, భారతదేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి పాలనలో మగ్గిన మన దేశానికి ఆగస్టు 15, 1947న స్వాతంత్రం వచ్చింది. అప్పటి వరకు మన దేశ పాలన విధానం పూర్తిగా బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది. వారిని మన దేశం నుంచి వెళ్ళగొట్టిన తరువాత మన దేశాన్ని మనమే పాలించేందుకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేయాల్సి వచ్చింది. అలా 1950 జనవరి 26న రాజ్యాంగం నిర్మించబడి
డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి రాష్ట్రపతిగా భారతదేశం పూర్తిగా గణతంత్ర దేశం అయింది. ఈ రోజు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజాప్రభుత్వంగా రూపొందింది. గణతంత్ర రాజ్యం అంటే ప్రజల ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం. కాగా స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు. ఎన్నో రకాల అంశాలతో చాలా కాలం పాటు రాజ్యాంగ ఏర్పాటుకు కృషి చేసి రూపొందించారు. రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతను రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేశారు. 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా రాజ్యాంగ కమిటీ ఏర్పాటయింది. అనేక సవరణల అనంతరం 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో పూర్తి చేసిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ గౌరవనీయులైన లీమా మేరీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో నా ఈ చిన్న ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను. జై హింద్. Thank you, Ruchita, for your wonderful speech.